చరణ్ కౌశిక్ గారు ఉన్నారా? నమస్తే. యా చెప్పండి. ఇప్పుడు వినలేదా మీరు శరత్ గారు ఏం చెప్పారు? చేసిన కామెంట్స్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమంటున్నారు? అనవసరంగా డైవర్షన్ టాక్టిక్ ఇదంతా, ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి కావాలని చేస్తున్న పాలిటిక్స్ కాంగ్రెస్ ఏం ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో? 22A చాలా పెద్ద ఇష్యూ బీఆర్ఎస్ చెప్తోంది. మేడం భూభారతి ధర ప్లేస్ లో భూభారతి తీసుకొచ్చే క్రమంలో అవన్నీ సరిదిద్దే క్రమంలో మంత్రి కూడా ఈ విషయంలో సారీ చెప్పారు. చూసుకుంటున్నాం 2 రోజుల్లో అంతా చక్కబెడతాం అంటున్నారు. మళ్ళీ మీరు ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు? మొత్తం ఇష్యూసే ఉన్నాయి మేడం. నరేంద్ర మోడీ గారు 700 మంది రైతులు చనిపోయిన తర్వాత 1 year తర్వాత రైతు నల్ల చట్టాలు వెనక తీసుకుంటాం చెప్పి క్షమాపణ చెప్పిండు. మేము అట్లా కూడా 1 year వరకు వెయిట్ చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన తప్పులు సరిదిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ధరణి ప్లేస్ లో భూభారతి తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు పార్టీషన్ చేయకపోవడం మూలంగా ప్రభుత్వ భూములు కావచ్చు, చెరుకు చికం కావచ్చు, ఎఫ్సీఎల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, దేవాదాయ కావచ్చు, ఇనాం ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ సంబంధించి రికార్డులు లేకపోవడం, ఆ రికార్డులలో సరిదిద్దకపోవడం మూలంగా మాత్రమే 22 ప్రాబ్లం వచ్చింది. దాన్ని ప్రభుత్వము 2 రోజుల నుంచి 15 రోజులు పరిష్కరిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజు కూడా మంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి అధికారులు కావచ్చు, మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా వాస్తవ విషయాలు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రేట్ ముందుకు పోతాం. అదే టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అయితే వారికి ఎప్పుడో కోటేశ్వర గారి అంశం విషయంలో చర్యలు తీసుకునేవారు. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మంత్రులు ఉన్నప్పుడు చర్యలు తీసుకోండి, మాట్లాడిన వాళ్ళందరినీ వెంటనే సస్పెండ్ చేసేయండి. ఎందుకు ఇదంతా? ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు సస్పెండ్ చేయండి. అసలు ఇట్లా మాట్లాడకుండా చేయండి. మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం మీ పార్టీలో వాళ్ళే మాట్లాడతారు. ఇంకొకటి, ఇప్పుడు సీఎం ఎవరు ఖండించలేదు మంత్రులు ఇట్లా మాట్లాడినా అంటున్నారు. మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోరు. మేడం, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గుజరాత్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్ని నిధులు తీసుకుపోతుండ్రు అంటే గుజరాత్ మాత్రం ఇష్టం వచ్చే నిధులు తీసుకోవచ్చు. నార్త్ స్టేట్ కు ఒక విధంగా నిధులు ఇస్తారు, నార్త్ ఇండియాకు. సౌత్ ఇండియాకు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు. మంత్రులు ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులకు సంబంధించి వాళ్ళ నిధులు కొంత ఎక్కువ తీసుకుంటూ వాళ్ళ జిల్లాకి ఎక్కువ తీసుకుంటారు. కామన్ కదా, ఎవరి చేతిలో అధికారం ఉన్నో ఆ జిల్లాకు. కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వెల్ కు, మెదక్ అత్యధిక నిధులు తీసుకోపోలేదా? అనవసరంగా మంత్రులు ఉన్నప్పుడు మరి మంత్రి పదవి ఎందుకు కోరుకుంటారు? మంత్రి పదవి ఉంటే ఆ నియోజకవర్గం కాబట్టి ఆ జిల్లా డెవలప్మెంట్ అయింది కాబట్టి ఆ జిల్లాకు మంత్రి పదవి కావాలని చెప్పి కోరుకుంటారు కదా. అందులో భాగంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు ఏమి హామీ ఇచ్చినామో ఇప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు మేము ఒకటి చెప్తాము. మేము పారిపోతలేం. 12.5 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన, కేసీఆర్ 9.5 సంవత్సరాలు, మాది 2.5 సంవత్సరాల మీద మేము ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాం, మా అప్పులేంది, మేము చేసిన సంక్షేమం ఏంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంటే ఎట్లా చేసినాం, మొదటిసారి జీతాలు ఇస్తున్నాం లేదా, ఉద్యోగాల కల్పన ఎట్లా జరుగుతా ఉంది, తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నాం లేదా, అన్నిటిపై చర్చ పెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతలే. మేము చాలా డెమోక్రసీలో ముందుకు పోతున్నాం కాబట్టి 3 రోజులు కొండసురేఖ గారి అంశం వచ్చినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా మంది చెప్పినప్పటికీ కూడా కమిటీ నిర్ణయానికి అప్పయ్యి చెప్పినట్టునే సమస్య, ఏ సమస్య అయినా కూడా, జటిలమైన సమస్య అయినా కూడా ఖచ్చితంగా సర్దుబాటు కావచ్చు, పరిష్కారం కావచ్చు, కమిటీ ద్వారా సాధ్యమైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. దానిలో బాగా ప్రజాస్వామ్యం నమ్మేవాళ్ళం కాబట్టి కమిటీకి అప్పచెప్పారు. అనవసరంగా బీఆర్ఎస్, బీజేపీ ఏంటంటే దీన్ని పెద్ద ఎత్తున రాజకీయ కోణం క్రియేట్ చేయాలా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళొద్దు, గందరగోళ వాతావరణం క్రియేట్ కావాలని చెప్పి వారు కోరుకుంటారు తప్ప మేమైతే కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతా ఉన్నా. ఏ అంశమైనా ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మీరు బీచ్ల మీద ఇప్పుడు ప్రేమగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎన్పీ నేత కేసీఆర్ గారు, ఆ పార్టీలో బీచ్లకు సముచిత గౌరవమే లేదు. విజయశాంతి గారు సస్పెండ్ చేసిన డి శ్రీనివాస్ గారిని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, లాయర్ గారిని, రామచంద్ర నాయక్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని, ఇట్లా చెప్పుకుంటూ పోతే రెహమాన్ గారిని 100 చిట్టం ఉంది బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అకారణంగా కారణం లేకుండా కూడా సస్పెండ్ చేసిన వాళ్ళు మానవత్వ గురించి మాట్లాడుతూ, వాళ్ళు బీచ్ల గురించి మాట్లాడుతూ, వాళ్ళు మహిళల గురించి మాట్లాడుతారు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు బీచ్లకు న్యాయం చేసిన రాజాసింగ్ గారిని సస్పెండ్ చేయలేదు. మీరెందుకు సస్పెండ్ చేసారు? మీరు ఎమ్మడే చేసారు. మేమన్నా ఎందుకు ఇప్పుడు కాదు మేడం, మీరు బోడగుండకి మోకాలకి లింక్ పెట్టి మాట్లాడకండి. రాజాసింగ్ గారిని ఎవరు సస్పెండ్ చేయలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిత్రమా, రాజాసింగ్ గారు రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేస్తే ఆమోదించిండ్రు. ఎందుకు మాట్లాడతారు మీరు ఉట్టిగా అవాకులు జవాకులు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకండి. ఎందుకంటే ఆగండి, హరన్న,
సార్ మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజా సింగ్ గారు ఆ రోజు బీజేపీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి రాజీనామా చేసి మేము అట్లాంటి ఒత్తిడి కమిటీకి అప్పచెప్పిన సార్. దయచేసి భారతీయ జనతా పార్టీ ఈసీలకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. పాయల శంకర్ లాంటి వాళ్ళు ఉన్నా, రాజా సింగ్ లాంటి వాళ్ళు ఉన్నా, బీజేపీ నేత మహేష్ రెడ్డి గారికి ఇచ్చేయండి భారతీయ జనతా పార్టీ ద్రోహం చెప్పేది తప్పు అంటున్నారు దిలీపాచారి గారు. ఒకసారి ఆయన చెప్పేది వినండి. ఒత్తిడి తీసుకొచ్చి చెప్పించారు, ఒత్తిడి తీసుకొచ్చారు. ఓకే, ఒత్తిడి తీసుకొచ్చి చెప్పించారు. మేము చాలా సో అదే బీజేపీలో పాలిటిక్స్ భరించలేక రాజీనామా చేశారంటారా? మేడం ఒత్తిడి వెనుక రాజీనామా చేసిండు. ఎందుకు? ఆ రోజు మత కళలకు సంబంధించి విదేశాల నుంచి ఒత్తిడి వస్తా ఉంది కాబట్టి ఆ ఒత్తిడిలోకి మాత్రమే చేసిరు. ఒక పార్టీ వేదికలో ఉన్న భారతీయ జనతా పార్టీ లీజులు చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించారు. కులగణకు విషయంలో తీవ్ర ద్రోహం చేసి బీజేపీకి అన్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కులగణలో చేస్తామని చెప్పి ఓబీసీ చేర్చకుండా భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీల గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంట మంచిది మేడం. సరే సరే, ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవుతున్నారు బీజేపీ నుంచి. ఒకసారి వినండి చరణ్ కౌశిక్ గారు. వాళ్ళు డబల్ తిరుగుతూ మాట్లాడితే మేము వినుకుంటూ ఉండాలి మేడం. ఓకే, మాట్లాడాలి కదా, మేము మాట్లాడుతూ. ఇప్పుడు కొండ సుష్మిత చేసిన కామెంట్స్ పై మీరెందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటున్నారు. ఆ కామెంట్స్ నిజమా లేదా తేల్చాలి. అది తప్పు అని మీరు ఎవరైనా ఖండించారా? ఆ కామెంట్స్ గురించి ఎవరైనా మాట్లాడారా చరణ్ కౌశిక్ గారు ఇప్పటి వరకు? కమిటీ నిర్ణయిస్తుంది, మా పార్టీలో ఉన్న. సరే, కమిటీ నిర్ణయిస్తుంది, బట్ అఫీషియల్ గా కమిటీ నిర్ణయిస్తుంది, దానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఎవరు మాట్లాడరా? అప్పటి వరకు ఎవరు ఖండించరా? సీఎం ఎవరు ఇట్లా అనద్దు అని చెప్పరా? వాళ్ళు ఇలాగ దిలీపాచారి గారు ఏం మాట్లాడారు అంటే కామెంట్స్ నిజం అనుకుంటారు కదా ప్రజలు. స్పందించలే అన్నాడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడి. ఇప్పుడు ఆమె ఆరోపణ చేసింది నిజం అనుకుంటారు ప్రజలు. సో డెఫినెట్ గా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ పార్టీ నుంచి. మా పార్టీ మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు కమిటీకి అప్పచెప్పారు. మా పీసీసీ అధ్యక్షులు వాళ్ళు చూసుకుంటారు. అదే ఇప్పుడు కమిటీ చెప్పే వరకు మీరేం మాట్లాడారు? అదే మేడం మా పార్టీలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇప్పుడు అదే చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు కేసీఆర్ ఒక లైన్ గీస్తే వాళ్ళు ఎవ్వరు లైన్ దాటరు. బట్ అక్కడ సీఎం కాంగ్రెస్ లో ఎందుకు ఆ విషయం జరగట్లేదు? ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడతారు. నార్త్ కొరియా పార్టీ అది, నార్త్ కొరియా పార్టీ. ఆ నార్త్ కొరియా ఎట్టుంటది? మరణ శిక్ష అంటే మరణ శిక్షే, చంపేస్తారు. వాళ్ళ పార్టీ ఆ పార్టీ ఆ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. డిసిప్లిన్ ఉండడం గురించి మీరు మరి అంత ఎక్స్ట్రీమ్ గా ఎందుకు? మా పార్టీలో చాలా ప్రజాస్వామ్య పద్ధతిగా మేము ముందుకు పోతాం. భారతదేశంలో డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇక్కడ ఇలా ఇంత దారుణంగా సీఎం అని గౌరవం లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు. మేడం ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పక్షం, స్వపక్షం, విపక్షం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మంచిది మంచి, చెడు చెడు అంటారు. మంచి చెడు కాదు కదా ఎవరైనా ఆరోపణలు కరెక్ట్ కాదని కూడా మీరు ఎవరు ఖండించలేదు కదా. ఆరోపణలు కరెక్ట్ అని చెప్పేసి ఎవరైనా చెప్పిరా? కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మంత్రులు మాట్లాడారు, మేము మాట్లాడినాం, మా పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఇప్పుడు ప్రతిదానికి కమిటీ ఉంది, ఏఐసీసీ ఉంది అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఎలా ప్రకటించారు అక్కడ? అరే మేడం, ఎమ్మెల్యేలకు మద్దతు చేయకపోతే అసలు ఆయన మాట్లాడు ఉండకపోతే, ఆయన ప్రకటించి ఉండకపోతే ఇవాళ సుష్మిత ఇలాంటి కామెంట్స్ చేసి ఉండేదే కాదు. మేడం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యే మంచి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేని సమర్థించక సుష్మిత. మరి ఇప్పుడు ఏమన్నా అడుగుతుంటే ఏసీసీ ఉంది అంటున్నారు. మరి ఏసీసీ కదా ప్రకటించాలి. అదే మేడం, చాలా డెమోక్రటిక్ గా ముందు పోయే క్రమంలో పొరపాటు జరగకుండా కమిటీకి అప్పచేస్తారు. కమిటీ చూసుకుంటారు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, సిస్టమ్ ఉంటది. అదే ఇప్పుడు ప్రాసెస్ ఉన్నప్పుడు సీఎం ఎందుకు ప్రకటించారు? ఆయన ప్రకటించకపోతే ఇవాళ సుష్మిత కామెంట్స్ ఉండేవి కాదు, ఇవాళ ఇష్యూ ఉండేది కాదు. ఇటు వినాలా? ఆమె ఎవరు? సుష్మిత పార్టీ 20 సంవత్సరాలు ఎట్టుంటుంది ఆమెకే సంబంధం. మరి మా పార్టీ మెంబర్షిప్ ఉంది ఆమెకేమన్నా? అందుకే ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చనే మాట్లాడింది ఆమె. ఆయన ఎలా ప్రకటిస్తారు అని మీ రూల్లే ఆమె మాట్లాడింది. మీకున్న రూల్స్ ఆమె తెలుసుకుని మాట్లాడింది. ఇక్కడ ఒక మాట, ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి గారు. మొత్తం ఎమ్మెల్యేలంతా వారి మద్దతు ఇచ్చింది కాబట్టి అక్కడ ఎమ్మెల్యే మంచి చేస్తా ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు మళ్ళీ శరత్ గారు చాలా బుల్డోజ్ చేసి మాట్లాడడం కోసం ప్రయత్నం. బుల్డోజ్ చేసిన ఆయన మీరు చేస్తున్నారు బుల్డోజ్. ఇప్పుడు ప్రతి మాటకి రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏం మాట్లాడుతుంది? ఒక్కసారి చరణ్ కౌశిక్ గారు ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, ఎవ్వరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఉండండి. హరీష్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. కొండా సుష్మిత ఏ రోజైతే ఆ రోజు అలిగేషన్ చేసిందో ఆ మీటింగ్ లో, ఆమె బర్త్డే రోజు ఎల్ఆర్ నుంచి వరుస పెట్టి ప్రెస్ మీట్లు అన్నిటి కూడా అన్ని ఛానళ్లకు, ఈవెన్ ఇంక్లూడింగ్ నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తే ఏమంటుందంటే, ఐ స్టాండ్ బై మై అలిగేషన్స్. అంటే నేను అన్న మాటలకు నేను కట్టుబడి ఉన్నా. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి ఆఫీస్ ను ఉపయోగించి తన సోదరుడు కంపెనీకి 5 ఎకరాలు 200 కోట్ల విలువైనట్టుని అప్పచెప్పిండు అనేది నేను ఐ స్టాండ్ బై మై దట్ అలిగేషన్స్ అని చెప్తున్నామే. దాని మీద విచారణ జరిపించండి అని అంటున్నాం. జ్యుడిషియల్ ఇప్పుడు ఇందాక శరత్ గారు అన్నారు,
జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి దాని మీద. ఓకే ఓకే యా గిల్లిపాచారి గారు పదవి ఉపయోగించుకొని తన ఆఫీస్ ఉపయోగించుకొని నేనేమంటున్నా అనంతంగా సబ్మిట్ చేస్తున్నాడు అందరికీ వీళ్ళు మొత్తం. కాంగ్రెస్ పార్టీ ఊరికే ప్రజాస్వామ్యం అని చెప్తది కదా, ఎవరైనా మాట్లాడుతా ఉంటే గొంతు నొక్కడం కోసం. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల మీద అంటేనేమో గొంతు నొక్కుతున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు అంటే ఏదో ప్రత్యర్థి పార్టీలు అనుకోవచ్చు. అరే ఒక మహిళ మాట్లాడుతా ఉంటే